ఈ జనసేన టచ్లోకి మాజీ మంత్రులు అంటే పవన్ కళ్యాణ్ గారితో అంటే జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ పార్టీకి చెందినటువంటి మంత్రులు, మాజీ శాసనసభ్యులు, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన లీడర్సు దాదాపుగా ఒక 10 మంది ముఖ్యమైనటువంటి వాళ్ళు చేరతాము, మేము జనసేనలో పనిచేస్తామని చెప్పని వచ్చేటువంటి ప్రయత్నానికి ముందుకు దిగారట. దీని విషయంలో పార్టీలో ఆయన ఇంటర్నల్గా ఒక చర్చ జరిపినటువంటి అంశం ఏంటంటే, వారిని ఈ సమయంలో మనం తీసుకోవటం సరైనటువంటి నిర్ణయం కాదు. 2 మరి అలా తీసుకుంటే అది రేపు మనకి ప్రాబ్లం అవుతుంది, అలా వద్దు. ఎవరైతే క్లీన్ చిట్ ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే ఎలిగేషన్స్ లేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే అప్పుడు భవిష్యత్తులో దాని గురించి, ఆ అంశం గురించి ఆలోచిద్దాము అని చెప్పారట. వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనేది కూడా ఆయన ప్రశ్నించారట. ఎందుకు వస్తారు? వాళ్ళు గతంలో వైసీపీ ప్రభుత్వంలో కనుక అరాచకాలు చేస్తుంటే, అవినీతి చేస్తుంటే, అదే కనుక జనసేన ప్రభుత్వంలోకి వచ్చి కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఇప్పుడు ఆ ప్రెజర్ ఉండదు, ఆ ఇబ్బంది ఉండదు. ఆ సేఫ్ జోన్ ఎత్తుకొండుకొని ఆ సేఫ్ సైడ్ కోసం వాళ్ళు జనసేన వైపు నుంచి ఎంట్రీ అయితే ఇబ్బంది ఉండదు కదా అనేటువంటి ఉద్దేశంతో ఒక రాజకీయ ప్రయోజనాలను ఆకాంక్షించి రాజకీయపరమైనటువంటి ఒక లబ్ధి కోసం వస్తున్నారు తప్ప వారు ఇప్పుడు ఎందుకు వస్తారు? కాబట్టి వాళ్ళ విషయంలో తగు విధంగా నిర్ణయం తీసుకుందాం, తగు విధంగా ఆలోచిద్దాం అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఒకసారి వాటికి సంబంధించినటువంటి మురళి ఏంటి ఇన్సైడ్ ఏం జరిగింది? ఏమీ లేదు సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది ఓటమి చెందారు. ముఖ్యంగా కొంతమంది నాయకులు గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చండి, లేకపోతే తెలుగుదేశం, జనసేన లాంటి పార్టీల మీద వారు మాట్లాడిన మాటలు కానీ ఈరోజు వారు మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇబ్బంది పడతాం. ముఖ్యంగా కూడా మంత్రులుగా పనిచేసి అవినీతికి పాల్పడిన వారు ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం వారిని ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకునే దిశగా వెళ్తున్న నేపథ్యంలో ఒక సేఫ్ జోన్ కావాలండి, పొలిటికల్ సేఫ్ జోన్ కావాలి. ఆ పొలిటికల్ సేఫ్ జోన్ ఏంటనేది ముందుగా వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళటానికి తెలుగుదేశం పార్టీ అసలు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వదు. ఎందుకంటే దాదాపుగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు నెగ్గున్నారు, ప్రతి చోట వాళ్ళకి ఒక క్యాడర్ ఉంది, నాయకత్వం ఉంది. జనసేన అయితే కనుక చాలా చోట్ల క్యాడర్ లేదు, కొత్తగా నాయకుల కోసం తీసుకుంటారని ఒక భ్రమతోటి వాళ్ళు జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇందులో ముఖ్యంగా కూడా కొంత గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి తణుకు నుంచి ఓడిపోయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, తాడేపల్లిగూడ నుంచి ఓడిపోయినటువంటి మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ కావచ్చు, అదేవిధంగా ఉషశ్రీచరణ్ కావచ్చు, బొత్స, ఇలాంటి కొంతమంది నేతలు అయితే ప్రయత్నాలు ప్రారంభించారండి. వారికి ఉన్నటువంటి రూట్స్లో జనసేనలో ఎవరైతే వాళ్ళకి సన్నిహితులు ఉన్నారో వారితో మాట్లాడుకుని ఏదైనా అవకాశం దొరికితే ఆ కండువా ఎంచుకుందాం ఒక ప్రయత్నాలు అయితే ప్రారంభించారండి. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ విషయంలో చాలా ఫస్ట్ నుంచి కూడా ఆయన చాలా సిస్టమేటిక్గా ఉంటాడండి. కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి, కొత్త నాయకులు మనం పోషించాలి, కానీ అవినీతి అక్రమాలు ఉన్నవాళ్ళు, మచ్చ ఉన్నవాళ్ళు మనం ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయకూడదు మొట్టమొదటి నుంచి చెప్తూ ఉన్నారు. అందులో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తానంటే ఆయన 1కి 100 ఆలోచిస్తారండి. అది తీసుకుంటాక ఆలోచిస్తారు. అది తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే అవతల ఉన్నటువంటి నాయకుడు ఎవరు, అతనికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి, గత ప్రభుత్వంలో అతను చేసినటువంటి మచ్చలేంటి, భూ కబ్జాలు ఏమైనా ఉన్నాయా, మనల్ని ఏమైనా తిట్టడి అన్నీ ఆలోచిస్తారండి. ఆ క్రమంలో భాగంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రాథమికంగానే ఇప్పుడు ఎవరికి అవకాశం లేదు. ఖచ్చితంగా మనం త్వరలో ఒక నామినేషన్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నాం. అటువంటి సమయంలో ఎవరికైనా వస్తే కనుక వీళ్ళ మళ్ళీ నామినేషన్ పోస్టులు పోటీ పడతారని ఇంతకాలం మన పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు, ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎటువంటి అవకాశాలు లేవు, ఎవరికి ఎటువంటి పార్టీని కొత్తగా తీసుకునే అవకాశం లేదు. మన పార్టీలో ఉన్న వాళ్ళతో పనిచేసుకునే విధంగా ముందుకెళ్దాం నేను దాదాపుగా ఇండికేషన్ ఇచ్చేశారండి. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళంతా ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ బాగుంటుందా లేకపోతే ఏంటి అంటే ప్రస్తుతానికి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాకి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాలి. కనుక ఆ పొలిటికల్ ప్లాట్ఫామ్లో కొంత జనసేన అయితే కొంత ఈజీగా తీసేసుకుంటారు. వాళ్ళకి ఎక్కడ నాయకులు లేరు కనుక ఆ నాయకులు మనం వెళ్తే మన దగ్గర ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది, మనకు ప్లస్ అయిపోతుంది ఒక భావనతో వచ్చారండి. కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు వాళ్ళకి పెద్దగా తెలియదు కనుక ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనవి సార్. ఇప్పట్లో అయితే కనుక నాకు తెలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ఆలోచనలు అయితే 3 పార్టీలు కూడా లేవండి. ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకుంటే కనుక పార్టీ ఫిరాయింపులు కాదు, గెలిచిన వాళ్ళు ఎవరు వస్తారు కానీ గెలిచిన వాళ్ళు కాదు, గెలవనటువంటి ఎవరైతే ఓడిపోయినటువంటి వాళ్ళని కూడా తీసుకోవటానికి ముగ్గురు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఎంట్రీ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు బీజేపీకి సంబంధించిన నేతలు వెళ్ళి లోకేష్ గారిని గెలిచారట. కొంతమంది వస్తూ ఉంటున్నారు, మరి తీసుకునేటువంటి ఉద్దేశం గురించి అడిగితే మీరు కొంతమందిని తీసుకొని మేము కొంతమందిని తీసుకొని జనసేన వాళ్ళు కొంతమందిని తీసుకోవడం రాజకీయంగా అది సరైన నిర్ణయం కాదు. మనం ఇప్పుడు ఉన్నటువంటిదే మన పడవే బరువుగా ఉంది.
అందుకని ఈ పడవలో మరొకరిని తీసుకొచ్చుకుంటే వాళ్ళు వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఒకసారి ఒక ఎంట్రీ ఇస్తే ఆ ఎంట్రీ 10 ఎంట్రీలకు కారణం అవుతుంది. అందరూ కూడా మళ్ళీ రాంగ్ ట్రాక్లోకి వెళ్తారు. కాబట్టి వద్దు అనేటువంటి దాని మీద క్రియాశీలకంగా ఏదో నిర్ణయాలు జరిగినాయి అని అంటున్నారు. ఇది పొలిటికల్ స్ట్రాటజీగా ఉండేటువంటి అంశం. సరే మురళి, రైట్, చూద్దాం ఇక.